అంటే మరోవైపు తీసుకుంటే వెలుగల్లు ప్రాజెక్టు కూడా మీ నాన్నగారి హయాంలోనే పూర్తి చేశారు. అది రాయచోటి ప్రజలకు ఎంతో దోహదపడుతుంది. ఈరోజు రాయచోటి ప్రజలు నీళ్లు తాగుతున్నారంటే అది ఆ పుణ్యమనమాట. అయితే రాయచోటి నుంచి కూడా అంటే వెలుగల్లు నుంచి రాయచోటికి ఒక పైప్ లైన్ ఇంతకుముందు కాలువ పనులు చేశారంట. ఆ కాలువ పనులు మొత్తం కూడా పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళే పూర్తి చేశారు. అంటే పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళంటే పెద్దిరెడ్డిలో ఈరోజు మీ పార్టీలో ఎవరైతే ఉన్నారో పెద్దిరెడ్డి వాళ్ళు వాళ్ళ కంపెనీ ద్వారానే వాళ్ళే పనులు చేశారు. అయితే ఆ పనుల బిల్లులన్నీ కూడా నాడు వాళ్ళు చేసుకున్నారు. నాడు బిల్లులు చేసుకున్నప్పుడు అక్కడ ఉన్న ఇంజనీరు మీ దగ్గరి బంధువు కావడంతో మీరే దగ్గర నుండి వాళ్ళకి బిల్లులు చేయించారు. అయితే ఆ పనులన్నీ పూర్తి ప్రస్తుతం ఒక ఇంజనీరింగ్ బృందం వచ్చి ఆ కాలువ పనులు నాసిరకంగా ఉన్నాయంటూ ఒక నివేదిక కూడా ఇచ్చింది. ప్రస్తుతం దీని మీద మీ ప్రత్యర్థిగా ఉంటున్న రాయచోట్లు ఎవరైతే మీ ప్రత్యర్థిగా ఉంటున్న టీడీపీ అంటే మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి కూడా మీ పైన దాని మీద యుద్ధం చేస్తున్నారు. అంటే ఇంతకీ కాలువ పనులు నాసిరకంగా జరిగాయి, నిపుణులు తేల్చడం ఇదంతా ఈ గందరగోళం ఏంది? అసలు మీరు నిజంగా మీ బంధువుతో బిల్లులు ఇప్పించారా వాళ్ళకు? అటువంటి నిందలేసి ఒక మనిషిని క్యారెక్టర్ అసాసినేట్ చేయాలన్నటువంటి దుష్ట సాంప్రదాయం ఈ రాజకీయాల్లో ఉంటుందండి. వెలిగల్లు ప్రాజెక్టుకు సంబంధించి స్పిల్వే పనులు సివ్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు చేశారు. తర్వాత బండ్స్ అటుపక్క ఇటుపక్క పిఎల్ఆర్ వాళ్ళు చేశారు. కెనాల్స్ లెఫ్ట్ రైట్ కెనాల్స్ పిఎల్ఆర్ వాళ్ళు చేశారు. బండ్ టెండర్ పిలిచినప్పుడు ఎవరి దగ్గర ఎవరు నిధులు తీసుకున్నారో అన్నటువంటి మాట ఆ భగవంతుని పైన ప్రమాణం చేసి చెప్పమని నేను భగవంతుని పైన ప్రమాణం చేసి చెప్తున్నాను. పిఎల్ఆర్ కంపెనీ నుంచి వెలిగల్లు ప్రాజెక్టుకు మెయిల్ చేసి నాకు ₹1 నాకు బెనిఫిట్ జరిగింది అని అంటే ఆ పాపం నాకు ముడిగట్టుకోనండి. మనం సాంప్రదాయం ప్రకారం మనం అత్యంత గౌరవించేది భగవంతుని. ఆ భగవంతుని పైన ప్రమాణం చేస్తున్నాను. నాకు ఎటువంటి దాంట్లో లావాదేవీలు ఏ ఒక్క % లేవు అని చెప్పి నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. మీకు లేవని చెప్తున్నారు, ఇతరులకు ఉన్నాయంటారా? నాకు అంటే మాకు పిఎల్ఆర్ అది కూడా చెప్తానండి. అంటే నా పైన ఫస్ట్ నిందలేస్తే చెప్తున్నాను. అది లెఫ్ట్ రైట్ కెనాల్ అండి. లెఫ్ట్ కెనాల్ వచ్చేసి తుమ్కుంట గ్రామానికి 620 ఎకరాల ఆయకట్టు, రైట్ కెనాల్ 24,000 ఎకరాలకు ఆయకట్టు, 55 కిలోమీటర్ల మేర మెయిన్ కెనాల్. 55 కిలోమీటర్లు మెయిన్ కెనాల్ అయిపోయిన తర్వాత డిస్ట్రిబ్యూటరీస్ ఉంటాయి. 12 నుంచి 16 డిస్ట్రిబ్యూటరీలు ఉన్నాయి. నేను పిఎల్ఆర్ వాళ్ళని అడిగినప్పుడు ఇలాగా మన పైన ఆరోపణలు చేస్తున్నారు, ఏది వాస్తవం అనుకున్నప్పుడు ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి వెలిగల్లు ప్రాజెక్టుకు, నీళ్లు వదులుదాం అని చెప్పి 55 కిలోమీటర్ల టైల్ ఎండ్ వరకు నీళ్లు పోవటం జరిగింది. డిస్ట్రిబ్యూటరీస్ ఏవైతే ఉన్నాయో ఆ డిస్ట్రిబ్యూటరీస్కి కూడా కొర్లకుంట డిస్ట్రిబ్యూటరీ అని, గరుగుపల్లి అని డిస్ట్రిబ్యూటరీస్కి అన్నిటి కూడా నీళ్ళు కూడా పోవటం స్వయంగా చూశాను. వాళ్ళు పని కంప్లీట్ అయిన తర్వాత 6-7 సంవత్సరాలు నీళ్ళు రాలేదు కాబట్టి కొద్దిగా కాలువలో పుడికలు అవి వచ్చినాయి. అవన్నీ కూడా తన సొంత నిధులతో మీరు చేయండి అని మా పార్లమెంట్ సభ్యుని అడిగినప్పుడు తన సొంత నిధులు దాదాపుగా 10 నుంచి 20 లక్షల పైన ఖర్చు పెట్టి అవన్నీ ఆటంకులు తీయించేసి టైల్ ఎండ్ వరకు నీళ్ళు చూపించారు. వాళ్ళ బాధ్యత కాదు, 2 సంవత్సరాల మెయింటెనెన్స్ పీరియడ్, కానీ నీళ్ళు ఇచ్చినట్టు చూపించాలి మన టైల్ ఎండ్ వరకు అని చెప్పి 55 కిలోమీటర్ల టైల్ ఎండ్ వరకు నీళ్ళు కూడా పోవడం జరిగింది. ఏదో ఆరోపణలు చేయాలని ఆరోపణలు చేయడం తప్పితే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి బంధువు ఉన్నాడు అనేటువంటిది నాకు తెలియదు, ఆయన పనిచేశాడని కూడా నాకు తెలియదు. ఆ టైంలో బిల్లులు వాళ్ళు ఏదో కోర్టు రూపంలో వీళ్ళు పనిచేశారు మాకెందుకు డబ్బులు ఇవ్వరు అని చెప్పి న్యాయస్థానం ఆశ్రయిస్తే న్యాయస్థానం డబ్బులు ఇవ్వమని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి గారికి పిఎల్ఆర్ వాళ్ళకు రాజకీయ విభేదాలు ఉండేటివి. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిఎల్ఆర్కి సంబంధించినటువంటి ఏ బిల్లు కూడా చేయకూడదు అని చెప్పి అప్పుడు వీళ్ళు కాంగ్రెస్లోకి వెళ్ళారు. సోకాల్డ్ నాపైన ఆరోపణ చేసే నాయకులు తెలుగుదేశం పార్టీని అంటే వాళ్ళు ఎక్కడ రూలింగ్ ఉంటే అక్కడ ఉంటారు, అది అందరికీ తెలిసిన అంశమే. వాళ్ళు సోకాల్డ్ పీపుల్ కిరణ్ కుమార్ పంచన చేరి వాళ్ళు బిల్లులు రాకుండా ఆపితే న్యాయస్థానం లేదు పనిచేసినప్పుడు డబ్బులు ఇవ్వాలని చెప్పి న్యాయస్థానం ద్వారా డబ్బులు తెచ్చుకున్నట్టు నాకు తెలిసిన అంశం. అదేదో నేను చేయించి అందులో నేను ₹1 నేను తీసుకున్నాను చెప్పి నా పైన కూడా ఆరోపణలు చేశారు. అందుకే నేను చెప్పాను ఈరోజు అటువంటి కార్యక్రమాలు పిఎల్ఆర్ ద్వారా నాకు వెలిగల్లు ప్రాజెక్ట్ నుంచి ఏ ₹1 అందినా నేను ఆ భగవంత్ సాక్షిగా నాకు అటువంటిది ఏది జరగలేదని చెప్పి నేను ప్రమాణం చేస్తున్నాను. మీకు ఆ ధైర్యం ఉందా? ఆ రోజే చెప్పినాను, నువ్వు 18 కోట్ల టెండర్ జరిగినప్పుడు నువ్వు లావాదేవీలు ఎంత చేసుకున్నావు అన్నటువంటి దానిపైన నువ్వు ప్రమాణం చేయగలుగుతావా? ఆరోపణ చేయటం కాదు కదా. ఎవరిని డిమాండ్ చేస్తున్నారు మీరు ప్రమాణం చేస్తావని? మీరు ఇంతకుముందు చెప్పారు సోకాల్డ్ నేషనల్ అదే లీడర్ ఎవరు అడిగారు మా అపోనెంట్ అని చెప్పి, ఆయననే చెప్తున్నారు. అపోనెంట్ పేరు ఏం చెప్పారా మీరు? దానికి ఏముంటుంది, నాకు అటువంటి ఎప్పుడు ఉండవండి. మీరు అడుగుతున్నారు రమేష్ కుమార్ రెడ్డి, ఆయనే ఆరోపణ చేసినాడు అంటున్నారు కాబట్టి ఆయన పేరు చెప్తున్నాను. తన ఆరోగ్య ప్రమాణం చేయండి. ప్రజల అంశాలలో ఇంజనీరింగ్ అధికారులు నివేదిక ఇచ్చారు కదా నాశనంగా జరిగే పనులని, అంటే ఆ పనులన్నీ నాశనంగా జరిగింది మీ నియోజకవర్గంలో అయినప్పుడు ఒక ఎమ్మెల్యేగా మీరు ఎలా స్పందిస్తారు దాన్ని? డెఫినెట్గా స్పందించే కదా. నేను 55 కిలోమీటర్లు మెయిన్ కెనాల్కు వాటర్ మనం పంపించాలని పార్లమెంట్ సభ్యుని పార్లమెంట్ సభ్యుడికి కాకుండా కాంట్రాక్టర్గా అడిగినప్పుడు కంపల్సరీ పంపిద్దామని చెప్పి తనే ముందుకు వచ్చి 55 కిలోమీటర్లు నీళ్లు తీసుకుపోయాం కదా. ఇప్పుడు నీరు చెట్టు అని పెట్టి ₹1,00,00,000 చేసినటువంటి కెనాల్స్ పైన కాలువలు తవ్వుకుంటా
నీళ్లు వాళ్ళ చుట్టుపక్కల ఊర్లలో అక్కడే తెంచుకొని పై ప్రాంతాలకు పోనీయకుండా నీరు చెట్టు ద్వారా కోట్లాది రూపాయలు దండుకున్నటువంటి వాళ్ళు నాపైన ఆరోపణలు చేస్తే దానికి సమాధానం ఏం చెప్పాలండి? కమిషన్లు పుచ్చుకునే అలవాటు కానీ ఇంజనీరింగ్ అధికారులను ఇంకొకరు డిమాండ్ చేసేటువంటి దుష్ట సాంప్రదాయాలు మాకు అటువంటి పట్టవు, అటువంటి వాటికి చాలా దూరంగా ఉంటాం. నేను ఒకటే మాట చెప్పాను ఇంతకుముందు, అటువంటివి ఏదన్నా ఆ పరిస్థితి నాకు వచ్చినప్పుడు శాశ్వతంగా రాజకీయాలు వైదొలుగుతాను కానీ దిగజార్చే కార్యక్రమాలు చేసే పరిస్థితే లేదు. వ్యక్తిగతంగా విమర్శలు చేసేవాళ్ళు ఇక రాజకీయ కోణంలో విమర్శలు చేస్తేనే 10 మంది నా గురించి చెడుగా పబ్లిసిటీ చేయాలంటే ఆలోచనతో చేసే వాళ్ళ గురించి నేను అంతకన్నా ఏం మాట్లాడలేను. నేను చెప్తున్నా, ఇంకా భగవంతుని కన్నా కంటే శక్తివంతమైనటువంటిది ఏదైనా ప్రమాణం చేయమంటే దానిపైన కూడా ప్రమాణం చేస్తాను, కుటుంబం పైన కూడా చేస్తాను. నేను సిద్ధం, నాకు ఎటువంటి దాంట్లో ఏది లేదని చెప్పి. మీకు ఆ ధైర్యం ఉందా అని అడుగుతున్నా వాళ్ళని. ఒక్కటి చెప్పండి, మీరే అంటున్నారు రాయచోటిలో నేను అనుకున్న మేరకు డెవలప్మెంట్ చేయలేకపోతాను, 3 సార్లు గెలిపించారు నన్ను, అయినా కూడా పరిస్థితుల కారణంగా నేను అధికారం పార్టీ వైపు లేకపోవడంతో చేయలేకపోయానని. ఈ పరిస్థితుల్లో మరో మీ ప్రత్యర్థి అయిన లక్కిరెడ్డిపల్లి రమేష్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఆర్థికంగా అన్ని విధాలుగా ఎదుగుతున్నారు. ఆయన అంటే 2019 ఎన్నికల్లో మీకు ఇంకా గట్టి పోటీని ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. దీనితో ప్రస్తుతం లక్కిరెడ్డిపల్లి రమేష్ కుమార్ రెడ్డి రాయచోటికి చెందిన రాజు విద్యా సంస్థల జగన్మోహన్ రాజు వాళ్ళ మద్దతు కూడా కూడగట్టుకున్నారు. ప్రస్తుతం వాళ్ళకు కూడా డీలిమిటేషన్ వస్తే రాయచోటి రూరల్ టికెట్ ఇప్పిస్తాను కూడా వాళ్ళకి హామీ ఇవ్వడంతో వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో రమేష్ రెడ్డికి మద్దతు పలుకుతున్నారు. అంటే ఈ 2 వర్గాలను, అంటే అవతల రాజుల వర్గము ఇవతల రెడ్డి వర్గం, ఈ 2 వర్గాలను తట్టుకొని 2019లో మీరు ముందుకు పోగల ధీమా మీకు ఉందంటారా? నియోజకవర్గంలో ఎప్పుడు కుల ప్రస్తావనలు నా వరకు ఎప్పుడు చూడరని చెప్పి నేను అనుకుంటున్నాను. రాజు విద్యా సంస్థలు వాళ్ళు అంటే డీలిమిటేషన్ తనకు టికెట్ వస్తుంది అని చెప్పి టీడీపీ గట్టిగా పనిచేస్తున్నారేమో కానీ ఎటువంటి వాళ్ళకు నాకు వ్యక్తిగత విభేదాలు కానీ ఇంకోటి కానీ ఏ రోజు వాళ్ళ గురించి నేను మాట్లాడింది లేదు. ఏ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ వాళ్ళని ఎప్పుడు ఆ డిమాండ్స్ పెట్టేది ఉండదు. చాలా మంచి రాజు ఆయన లోక్సత్తాకు ఉన్నారు అనేటువంటి అభిప్రాయం ఉండేది. ఆ స్కూల్స్ పైన కూడా నాకు మంచి అభిప్రాయం ఉంది. కానీ వాళ్ళు ఎక్కువగా పార్టీ పరంగా పూసుకున్న మాట ఇంతకుముందు మీరు చెప్పిన మాట వాస్తవం. వాళ్ళు టీడీపీలోకి మారారు కదా, ఈ రోజు రాజు విద్యా సంస్థలు జగన్మోహన్ రాజు టీడీపీలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇంతకుముందు ఇలాగ రాజకీయాల వైపు పూర్తి స్థాయిలో అలా కాకుండా తన వ్యాపారం తను చేసుకుని ఇప్పుడు తనకు రమేష్ కుమార్ రెడ్డి నీకు డీలిమిటేషన్లో టికెట్ ఇస్తాను అని చెప్పి వాళ్ళని వాడుకుంటున్నారేమో అని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందుకంటే వీళ్ళకి అలవాటు బాగుంటుంది. రాజు గారు ప్రజల ఆదరణ పొంది అని విజయం సాధిస్తే మాకెందుకు ద్వేషాలు ఉంటాయి? ఎవరి ఆలోచన ప్రకారం వాళ్ళు పనిచేసి ఎవరు ప్రజల ఆదరణ పొంది ఆ మంచి కార్యక్రమాలు చేసినప్పుడు ఆ నిజకరువు మనిషిగా నేను సంతోషపడాలి. అంతేగాని ఇటువంటి మోసపడుతున్న మాటలు చెప్పి మనుషులను వాడుకోవడం మరి ఎంతవరకు న్యాయమో ఆలోచన. ఇప్పుడు పార్టీకి ఆయన ఎమ్మెల్యేగానే నిలబడాల్సినటువంటి పరిస్థితి లేదని తను చేయాల్సినటువంటి మంచి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఎన్నో చేయొచ్చు. సూటిగా ఒకటి చెప్పండి, 2019 నాటికి డీలిమిటేషన్ జరిగితే లక్కిరెడ్డిపల్లె మరలా నియోజకవర్గంగా రూపాంతరం చెందితే మీరు లక్కిరెడ్డిపల్లెకి వెళ్తారా? మీకు మిమ్మల్ని మూడు సార్లు ఆదరించిన రాయచోటిలోనే ఉంటారా? ఈరోజు వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకున్నటువంటి స్టేజ్ మాది కాదు, పార్టీ యొక్క నిర్ణయం. మీరు అన్న విధంగా ఇక్కడ ప్రజలు రుణము తీర్చుకోవాల్సినటువంటి బాధ్యత అందరికంటే ఎక్కువ నా పైన ఉంది. ఆ రుణము తీర్చుకునేంతవరకు నేను రాజకీయాలు వదిలే క్వశ్చనే లేదు. ఏదైతే నా మనసులో ఉన్నాయో చేయాలనుకున్నటువంటి తీర్చేటువంటి డెఫినెట్గా తీసుకుంటాను, అది ఛాలెంజ్గా తీసుకుంటాను. దానికోసం పోరాటాలు కూడా చేస్తాను. అది జరిగేంత వరకు పోరాడుతూనే ఉంటాను రాజకీయాల్లో. ఏ రోజైతే 6 టీఎంసీ రాయచోటి నియోజకవర్గానికి అందుతాయో, ఏ రోజైతే ప్రతి విలేజ్కి సోర్స్ వాటర్ పైప్ లైన్ అయిపోతుందో అదే రోజు నేను రాజకీయాలకు నేనే స్వస్తి చెప్పి పిల్లలను పెంచుకునే విషయంలో ప్రాధాన్యతనిస్తాను. అంతవరకు అయితే పోరాటం ఆగదు, పోరాటం చేస్తూనే ఉంటాను. ఖచ్చితంగా ప్రభుత్వంకు సంబంధించినటువంటి అనుకూల ప్రభుత్వం ఉంటేనే పని జరిగేటువంటి ఈ రోజుల్లో నెక్స్ట్ గ్యారంటీగా మా ప్రభుత్వం వస్తుంది అనుకునేటువంటివి 1 సంవత్సరంలోనే చేసి నిరూపించుకుంటాను. ఎలా వస్తుందంటారు మీ ప్రభుత్వము? ఎందుకు అంత ధీమా ఉందంటారు? ఇప్పటికే మీ పార్టీ నుంచి చాలామంది ఎమ్మెల్యేలు వెళ్ళి సీనియర్ దూరం అయిపోయారు. ఒక పక్క చూస్తే రాష్ట్ర ప్రభుత్వం గ్రాఫ్ పడిపోతున్న మీ గ్రాఫ్ ఏమి ముందుకు సాగడం లేదని ఒక పద్ధతి, మరోవైపు పవన్ కళ్యాణ్ జనసేనతో ముందుకు వస్తున్నాడు. ఈ పరిస్థితులలో మీరు ఈ పరిస్థితిని ఎలా అధిగమిస్తారు? ఎలా గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా ప్రజలు గమనించారండి. రాష్ట్రం విడిపోవటానికి గల కారణం చంద్రబాబు నాయుడు గారు. తను ఒక అపోజిషన్ లీడర్గా తన రోల్ ప్లే చేయకపోవటం, రాజశేఖర్ గారు లాంటి స్ట్రాంగ్ లీడర్ చనిపోయిన తర్వాత అదే కోణంలో ఉన్నటువంటి ఈ మనిషి దానిపైన వ్యక్తిగతంగా అట్లా కేంద్ర ప్రభుత్వంతో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో వ్యవహరించిన వ్యూహం పైన రాకుండా నేను 2 కళ్ళ సిద్ధాంతం అని చెప్పి దాక్కోవటం వల్ల ఆ పరిస్థితి వచ్చింది.
రాష్ట్రం విడిపోతే నాకు బెనిఫిట్ జరుగుతుంది అనేటువంటి దుష్ట ఆలోచన బాబు గారికి ఉన్నింది. ఆ విషయంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత తను అదే ఏదైతే ఊహించుకున్నాడో బెనిఫిట్ సంపాదించుకున్నాడు. కారణం తనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ అంతా ఇంత అని చెప్పుకొని, నేనైతే చేయగలుగుతానన్నటువంటి మాటలు చెప్పుకొని తన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భ్రమలు ఇప్పుడు తొలగిపోయాయి. తిను మారలేదు, అనుభవం ఉంది, ఇది చేస్తారనుకున్నాం, ఆ రకంగా చేయలేదని అనుకున్నాం. సంక్షేమ కార్యక్రమాల విషయాలలో ఇప్పుడు పెన్షన్, ఒక మనిషి కొత్త పెన్షన్ ఇవ్వాలంటే ఒక మనిషి చనిపోయే పరిస్థితి ఉంది. అంటే శాచురేషన్ చేశారా లేదని రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు ఇన్ని లక్షల మందికి పెన్షన్ వస్తున్నాయంటే కారణం రాజశేఖర రెడ్డి గారు. ఒక కార్పొరేట్ హాస్పిటల్స్లో ధైర్యంగా పోయి వైద్యం చేయించుకుంటున్నాడు పేదవాడు అని అంటే అది రాజశేఖర గారి కారణం కదా. రోడ్డు పైన ఎవడన్నా చిన్న యాక్సిడెంట్ అయితే పెద్ద విఐపీ కానీ అటువంటి వ్యక్తికి 10 నిమిషాలు అంబులెన్స్ ద్వారా తరలిస్తున్నారంటే అది రాజశేఖర గారు చేసిన కార్యక్రమం కాదా అండి. రైతులు కష్టాల్లో ఉన్నారు అని చెప్తే ఫ్రీ కరెంట్ ఇచ్చి 1000 నుంచి 1500 కోట్ల బకాయిలు రద్దు చేసి రైతులను ఆదుకొని ఎంఆర్పి రేటు దీని రైస్కి సంబంధించినటువంటి 2-3 రెట్లు పెంచినటువంటి తీసుకురావడం, ఫర్టిలైజర్ సబ్సిడీస్ పెంచడం, రైతులకు భరోసా కలిగించి ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క కుటుంబానికి ఏదో ఒకటి చేయాలంటే ఆలోచనతో తను చేసిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజల గుండెల్లో ఉన్నాయి. అదే రకమైన పాలన వస్తుందని చెప్పి ఆలోచన చేస్తున్నారు. ఈరోజు మైనారిటీ రిజర్వేషన్స్ విషయంలో కానీ, మైనారిటీస్ సంబంధించినటువంటి కళాశాలలో వాళ్ళకు ఆర్థిక నైపుణ్యత పెంచాలని చెప్పి నిధులు కేటాయించడంలో అయితేనే ప్రతి ఒక్క పేదవాడు బీసీనా ఓసీనా ప్రతి ఒక్క పేదవాడు డిగ్రీ కంప్లీట్ చేసుకోవడానికి డబ్బులతో ఇబ్బంది పడకూడదని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్, ఇటువంటివి ఏ ఒక్క స్కీమ్ తీసుకున్నా వ్యక్తిగతంగా మంచి చేసినటువంటి స్కీమ్స్ ఆయన చేశారు. ఎలక్షన్స్లో చెప్పకుండా కూడా చేశారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఏమి చేయలేకున్నారు. భవిష్యత్తులో అటువంటివి చేయగలిగేది ఒక జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ప్రజలు అడుగు నిర్ణయానికి వచ్చినట్టుగా కనపడుతూ ఉందండి. ఆ విషయం ఏ రైతులతో మాట్లాడినా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. హాయ్, దిస్ ఈస్ రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. Please watch my exclusive interview with Nagaraj Garu on iDream Media. Thank you.